तेलंगाना की न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर जाए 13 सितंबर के दिन सना बेगम नामी एक खातून ने अपने 3 साल मोहम्मद अनस नामी बच्चे के किडनैपिंग केस का एक केस रजिस्टर करवाया था। इस सिलसिले में बंडलागुड़ा पुलिस को मिली बड़ी कामयाबी। बताया गया कि बच्चे के बाप ने ही इसका कत्ल किया। बादशाह पुलिस ने आज इसे गिरफ्तार करते हुए मोहम्मद अकबर नामी 37 साल शख्स को मीडिया के रूबरू पेश किया। बताया गया कि इसने अपने बच्चे का कत्ल करके मूसा नदी में फेंक दिया था। नारसिंगी पुलिस स्टेशन एरिया में पहले भी इस शख्स ने खातून के साथ उसका कत्ल के केस में मुलविस बताया गया। इस सिलसिले में बच्चे की नाश तलाश की जा रही है। चंद्रयान गुट्टा डिवीज़न ACP सुधाकर ने तमाम तर तफसीलात से वाकिफ़ करवाया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना देख न्यूज़। గుడ్ ఆఫ్టర్నూన్. ఈ నెల 13వ తారీఖు ఉదయం 10:30 గంటలకు బండ్లగూడ పోలీస్ స్టేషన్కు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. అట్టి ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదురాలు సనా బేగం నూరినగర్లో ఉంటుంది. ఆ యొక్క ఫిర్యాదు యొక్క వివరాలు ఏమనగా, ఈమెకు అక్బర్ అనే అతనితో వివాహం జరిగింది. తర్వాత ఇద్దరు మగపిల్లలు జన్మించడం జరిగింది. అందులో పెద్ద అతను వయసు 7 years అయాన్, రెండో బాబు అనాస్ 3 years. అయితే ఈమె నీలోఫర్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈమె సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మళ్ళీ ఉదయం రావడం జరుగుతుంది. నైట్ టైంలో పిల్లల్ని భర్త చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఈమె పిల్లల్ని వదిలిపెట్టి ఇంటి దగ్గర డ్యూటీపై వెళ్ళి మార్నింగ్ వచ్చేసరికి ఈ ఒక చిన్న బాబు అన్నస్ అనేటువంటి 3 years బాబు ఇంట్లో కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ క్రైమ్ నెంబర్ 317/2025 అండర్ సెక్షన్ 137 సబ్ క్లాస్ 2 BNS కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇది చిన్నబాబు మిస్ అయ్యింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎమ్మటే నాకు చెప్పడం వల్ల నేను ఎమ్మటే బండ్లగూడ చెందినటువంటి ఇన్స్పెక్టరు, అదేవిధంగా DI శ్రీనివాసు, అదేవిధంగా ఇద్దరు SI తోటి మొత్తం 4 టీంలు ఫామ్ చేసి ఏరియాలో మొత్తం కూడా చెక్ చేయాలని ఆదేశించగా ఈ 4 టీంలు కూడా ఈ నూరినగర్ మొత్తం సురక్షిత ప్రాంతాల్లో కూడా ఉన్న అక్కడ ఉన్న CCTVలో అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే మొదటగా క్లియర్గా ఆమె భర్తను ఎగ్జామిన్ చేయగా ఆ రోజు నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళినవి ఏంటంటే, అతను కూరగాయల వ్యాపారం చేస్తుండ్రు. ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు గుడిమల కపూర్కు వెళ్ళి కూరగాయలు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఏరియాలో అమ్ముతుంటారు. అదే రోజు కూడా 3:30 గంటలకు నేను వెళ్ళిపోయినా. ఆ తర్వాత మా ఇంటి దగ్గర నుంచి మా బావమరిది ఫోన్ చేసి చిన్న బాబు కనిపించట్లేదని 4 గంటల ప్రాంతంలో ఫోన్ చేసేయడం చెప్పడం జరిగింది. దాని మీద మాకు సందేహం రావడం జరిగింది. సందేహంపై అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా నేనే ఈ చిన్నబాబు అనస్ని చంపేయడం జరిగిందని చెప్పింది. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ఈ చిన్నబాబుకు అనస్కు గత కొంతకాలంగా చిన్నప్పటి నుంచే ఒక హార్ట్లో హోల్ ఉండడం జరిగింది. దానికి ప్రతినిత్యం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టానిక్లు, ట్యాబ్లెట్స్ కూడా వాడటం జరుగుతుంది. దీని విషయంలో భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా ఇతన్ని ఆ రోజు కూడా నైటు భార్య వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఉండగా 3 గంటలకు ఆ ప్రాంతంలో బాబు లేచి ఏడ్చడం వల్ల వీడితోటి నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఎలాగైనా చంపాలని అతని ముఖంపై దిండు పెట్టి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఆ బాడీని ఒక గన్నీ బ్యాగ్లో పెట్టుకొని దాని యొక్క TVS XL మీద పెట్టుకొని తీరా నయాపూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రిడ్జి మీద నుంచి మూసీలో వేయడం జరిగింది. ఇది ఎవరికి తెలియకుండా ఉండటం కోసం కిడ్నాప్ కేసుని పెట్టేస్తే ఇక తర్వాత నా మీదకి రాదని డెడ్ బాడీని మాయం చేయడం కోసం అతను ఆ విధంగా చేయడం జరిగింది. దాని విషయమై ఆమె భర్త అయినట్టు అక్బర్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఈ డెడ్ బాడీ రికవరీ కోసం మేము DRFని అదేవిధంగా హైదరాబాద్ రిక్వెస్ట్ ద్వారా మేము ఆ పరిసరాలన్నింటి కూడా గాలించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీ అనేది దొరకలేదు. ఆ డెడ్ బాడీ కోసం అని చెప్పేసి ఆల్రెడీ మేము టీమ్స్ ఫామ్ చేసి ఉన్నాం. అవన్నీ కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అది తర్వాత ఎట్లాగైనా రికవర్ అవుతుందని అనుకుంటున్నాం. ఈరోజు మాత్రం అక్బర్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్బర్ మీద గతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. ఇతను తనతో రిలేషన్లో ఉన్నటువంటి ఒక లేడీని చంపడం జరిగింది. ఆ విషయంలో అతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మా దగ్గర ఇతను డెడ్ బాడీ దొరకకుండా అతను చంపిండు అనడానికి, డెడ్ బాడీని మాయం చేయడానికి ప్రయత్నం చేసింది అనడానికి మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఉన్నది. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి శిక్ష పడే విధంగా చేస్తాం.